ఓకే. హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని. ఒక్కొక్క సబ్జెక్టు నేర్చుకుంటుంటే మీ మనసులో, మీ మెదడులో ఎంతూజియాజం విచ్ మీన్స్ ఉత్సాహం వస్తుందని మీలో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏపీ హిస్టరీ మొత్తం చదివితే మీరు మనపై, మన పూర్వీకులపై, మన రాష్ట్రంపై, మన అమరావతిపై, మన కల్చర్పై మీకు ప్రేమ పెరుగుతుంది. ఇంత చరిత్ర జరిగిందా ఏపీలో? మరి ఈరోజు ఎవడు చెప్పేవాళ్ళు లేడే మనకి. ఈ కల్చరల్ యూనిటీ లేదే ఏపీలో అని బాధేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందంటే దానికి ప్రధాన కారణం కల్చరల్ యూనిటీ. బోనాల ఫెస్టివల్, బతుకమ్మ ఫెస్టివల్, అర్థమవట్లా, ఆ ఉత్సవాలు, పండుగలు, ఊరు వాడ ఏకం అవ్వడం, ఇవన్నీ ఏమవుతాయి అంటే మనం ఒక్కటే అనే ఫీలింగ్ని కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు అలాంటిది ఏపీలో లేదు. ఇదే మన ప్రాబ్లం. ఏపీలో లేదు. అల్లం నారాయణ గారని ప్రముఖ జర్నలిస్టు, తెలుగు జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టు, వారు ఒక చోట ఇలా రాశారు: తెలంగాణ హైదరాబాద్ వరకే అభివృద్ధి చెందింది, ఊళ్ళల్లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఊళ్ళల్లో కల్చర్, కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి, కల్చర్ భద్రంగా ఉంది. ఈ తెలంగాణ వెనుకబాటు తనమే తెలంగాణను తెచ్చిపెట్టింది అని చెప్పాడు ఆయన. తెలంగాణ వెనకబాటు తనమే తెలంగాణను తెచ్చిపెట్టింది అని చెప్పాడు ఆయన. మీకు రేపు మృగశిర కార్తె దాటిన తర్వాత జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, ఈ 3-4 నెలలు ఇంచుమించు ప్రతి ఊర్లో పండగే బోనాలు ఫెస్టివల్. ప్రతి ఊర్లో పండగే. కల్చర్ విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు పండగలకి, పబ్బాలకి, కల్చర్కి తెలంగాణ పీపుల్. మన దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. సంక్రాంతి లేదు, దసరా లేదు, చేస్తున్నాం కానీ ఆ దృష్టి పడేంత రేంజ్ మన దగ్గర కనపట్ల. ఫ్రీడమ్ మూమెంట్లో బాలగంగాధర తిలక్ గారు, మీరు చదివే ఉంటారు ఇప్పటికే నాకు తెలిసి, శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు, బెంగాల్ వెళ్ళి వీరాష్టమి ఉత్సవాలు, కాళికామాత ఉత్సవాలు చేశారు ఆయన, బాలగంగాధర తిలక్. అలా చేయబట్టే కదా సాంస్కృతిక ఏకత్వం జరిగింది. ఫలితంగా మనల్ని ఇంత గొప్ప కల్చర్ ఉంది మనకి, ఇంత గొప్ప సంస్కృతి ఉంది, ఇన్ని పండగలు ఉన్నాయి, ఇంత విధానం ఉంది మనకి. మనమేంటి నిన్నొచ్చిన బ్రిటిష్ వాడికి లోబడిపోవటం ఏంటి అని ఒక ఫీలింగ్ ఇంటర్నల్గా, అంతరాత్మపరంగా, ఆంతరంగికంగా మనుషుల్లో వచ్చింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ మీద లంఘించి పోరాడడానికి అవకాశం కలిగింది. కాబట్టి కల్చర్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఏపీలో కల్చర్ అనేది చాలా తగ్గిపోయింది. కల్చర్ మీన్స్ ఉత్సవాలు, పండగలు, ఏరువాక, సంక్రాంతి, ఇవన్నీ జరుపుకోవడం చాలా తగ్గిపోయింది. తిరునాళ్ళు, ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ బట్ ఇంకా జరగాలి. అప్పుడు ఇది మన హిస్టరీ, ఇది మన కల్చర్, ఇది మన లాంగ్వేజ్. ఇన్ని బ్యారియర్స్ దాటుకొని ఏన్షియంట్, మిడివల్, మోడర్న్లో మనుషులు జీవించారా, నాయకులు వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చారా అనే ఒక ఫీల్ కలగాలంటే కల్చర్ బూస్ట్ ఉండాలి. ఆ కల్చర్ బూస్టే మనకు తగ్గింది ఏపీలో ప్రధానంగా. అందుకని మీలాంటి వాళ్ళు నా ఏపీ హిస్టరీ వినడమే కాదు, దీన్ని మీరు జీర్ణం చేసుకొని ఫ్యూచర్లో లైఫ్లో కూడా ఉపయోగించుకోవాలి. జాబ్ వస్తుంది కష్టపడితే, సింపుల్, కష్టపడితే జాబ్ వస్తుంది. కానీ దీన్ని మర్చిపోకుండా మీరు, ఇంత చరిత్ర ఉందా మనకి, ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇన్ని గోపురాలు ఉన్నాయి, ఇన్ని కోటలు ఉన్నాయి, అతిపెద్ద సీపోర్ట్, అట్లా గుజరాత్ తర్వాత అతి సుదీర్ఘమైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం. ఇక్కడ డచ్ వాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు వచ్చాడు, ఫ్రెంచ్ వాడు వచ్చాడు, డెన్మార్క్ వాడు వచ్చాడు, పోర్చుగీస్ వాడు వచ్చాడు. వాడు కూడా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు వదిలేసి వెళ్ళాడు. అంటే మొత్తంగా మనం చాలా ప్రభావితం అయ్యాం కల్చర్ పరంగా. కానీ ఈరోజు గిల్చర్ పక్కన పడేసి మనం ఏదో ఒక రోబోలాగా ఉన్నామేమో, యంత్రాలాగా ముందుకెళ్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఎంత హైటెక్ సిటీలో జాబ్ కొట్టినా, ఎంత హైటెక్ సిటీలో జాబ్ వచ్చినా, ఆ జాబ్ కొరకు ఆ మెట్లెక్కి వెళ్ళేటప్పుడు, లిఫ్ట్ ఎక్కి వెళ్ళేటప్పుడు కింద ఆ పక్కనే మైసమ్మ గుడి చిన్నది ఉంటుంది. ఆ మైసమ్మ గుడికి దండం పెట్టుకొని
అమ్మా నాకు జాబు రావాలి పై అంతస్తులో అని చెప్పుకొని వెళితే మనకు జాబ్ వస్తుంది. అంటే మైసమ్మ గుడి, మైసమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, ఈదులమ్మ, వడ్డాలమ్మ, రేణుక ఎల్లమ్మ వీళ్ళందరూ ఎవరు? మన అమ్మలు, మన ఆత్మలు, మన సంస్కృతికి మాటలు. దీన్ని బలంగా నమ్మితేనే హైటెక్ సిటీ పైన ఉద్యోగం వస్తుంది మనకి. కాబట్టి ఈ అమ్మని విస్మరించగలమా? తల్లిని మనం కల్చర్ని వదిలేయగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్, అందువల్లే హిస్టరీ అనేది పోటీ పరీక్షల్లో ఎందుకు ఉంటుందని అంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా అమ్మూలాలు లేకపోతే ఏమవుతాడు? మనిషి అనేవాడు యంత్రంగా మారుతాడు. అర్థం అట్లా మనం రహదారి అమ్మట వెళ్తుంటే ఓ దెబ్బ తగిలో ఏదో యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి పడిపోతాం. నువ్వెవరు అని అడిగితే మనం ఏం చెబుతాం? ఎందుకంటే నీకు దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు గతం మర్చిపోయావు, వర్తమానం మర్చిపోయావు, ఫ్యూచర్ ఏంటో తెలియదు. హిస్టరీ చదవకపోతే జరిగేది ఇదే. అర్థం అట్లా చదవకపోతే జరిగేది ఇదే. యాక్సిడెంట్లు జరుగుతాయని కాదు, చదవకపోతే జరిగేది ఇదే. గతం తెలియనోడికి వర్తమానం ఉండదు, వర్తమానం తెలియనోడికి భవిష్యత్తు ఉండదు. ఈ తెలుసుకోవాలంటే చరిత్ర చదవాల్సిందే. అది ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో అణుప్రయోగాలు జరిగినాయి. ఈరోజు కైరాన్ ఘాట్స్లో పాకిస్తాన్ వాడు దాచిపెట్టాడు, దాని మీద మనం అన్నాం పైన దెబ్బకి లీక్ అవుతుంది, ఖాళీలు చేస్తున్నారని చెప్పి రకరకాల ఊహాగానాలు మనకు వినపడతా ఉన్నాయి. అర్థం అట్లా ఒకప్పుడు జపాన్ ఎంత నష్టపోయిందో అణుబాంబు వల్ల, అమెరికా వేసిన అణుబాంబు వల్ల మనం చూసాం. అంటే నేనేమంటానంటే, గత చరిత్రల్లో కూడా ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినాయి, సెకండ్ వరల్డ్ వార్ జరిగినాయి, భారీ ఎత్తున వరల్డ్ వార్ జరిగినాయి. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి అవుతూ ఉంది, ఓ మాట చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్కి అవుతూ ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీనాకి అవుతూ ఉంది. ఇవి చాలా అవుతున్నాయి. అమాయకపు జనాలు చచ్చిపోతున్నారు. యుద్ధంలోనూ చచ్చిపోయారు. మన దుర్మార్గులైన టెర్రరిస్టుల కాల్పుల్లో అమాయకులైన మన ఇండియన్స్ 27 మంది చనిపోయారు. ఇది దారుణమైనటువంటి విషయం, ఘోరమైనటువంటి విషయం. అంటే నేనేమంటానంటే, కల్చరల్ పరంగా మనం ఇంప్రూవ్ అయితే దేవుడు దైవభక్తి పెరుగుతుంది. దేవుడు దైవభక్తి పెరిగినప్పుడు ఘోరాలు నేరాలు చేయడానికి మనుషులు జంకుతారు. అందువల్ల కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేది నేను. సరే, ఎనీహౌ, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం విష్ణుకుండినుల్లో 2వ మాధవ వర్మ వరకు నిన్న మనం లెసన్లో చెప్పుకున్నాం. ఈరోజు 3వ మాధవ వర్మ గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాధవ వర్మ ఋషిక మండలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడని చెప్పాను. మొదటి మాధవ వర్మ ఋషిక మండలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడని చెప్పాను. ఋషిక మండలం అంటే ఖమ్మం అని, మహబూబ్ నగర్ అని, రంగారెడ్డి అని, ఇలా నల్లగొండ అని. ఆ తర్వాత 2వ మాధవ వర్మ బౌద్ధానికి నష్టం కలిగించాడని చెప్పాను. అలానే పూర్ణ కుంభకర్త ఇతని అని నేను మీకు చెప్పాను. తర్వాత 3వ మాధవ వర్మ మరొక రాజు. విష్ణుకుండినుల్లో మాధవ వర్మలు ఉంటారు. అదే బృహత్పలాయనుల్లో జయవర్మ ఉంటాడు. అదే ఆనంద గోత్రుల్లో దామోదర వర్మ, అత్తివర్మ అని ఉంటారు. అదే శాలంకాయనుల్లో హస్తివర్మ అని ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాధవర్మలని వస్తే మీరు విష్ణుకుండినులని మాత్రం దయచేసి మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద చల్లగా మనం పాఠం చెప్పుకుంటున్నాం. అర్థం అట్లా రాబోయే మీ లైఫ్లో జరగబోయే ఒక అద్భుతానికి పునాది ఈరోజే మనం వేసుకుంటూ మనం ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో చిన్నులు తమ్ముళ్ళు 3వ మాధవర్మ గురించి మనం చెప్పుకోవాలి. 3వ మాధవర్మ నాటికి విష్ణుకుండినుల రాజధాని విజయవాడ వచ్చేసింది. ఆ రోజుల్లో విజయవాడని కనకపురి అన్నారు, కనకపు వాడ అన్నారు. విజయవాడ చాలా ప్రాచీనమైనటువంటి నగరం. ఇప్పుడంటే హడావుడి ఉంది, కానీ ఆ ప్రాచీనమైన నగరానికి సాక్ష్యం ఇంద్రకీలాద్రి గుట్టపై ఉన్న అమ్మవారు. ఆ అమ్మవారు విజయవాడను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని. ఆ అమ్మవారు ఎంతో ప్రాచీనమైనటువంటి తల్లి, కనకదుర్గమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి నీడలో విజయవాడ ఉంది. ఆ అమ్మవారి నగరమే విజయవాడ. కనకపురి, కనకదుర్గమ్మ వారి పేరిటే కనకపురి అనే పదం వచ్చింది విజయవాడకి. కనకపురి, కనకవాడ అని పేరు అసలు యాక్చువల్లీ విజయవాడకి. ఇది 3వ మాధవర్మ క్యాపిటల్ సిటీగా ఉండే. ఇది 3వ మాధవర్మ క్యాపిటల్ సిటీగా ఉండే ఈ కనకపువాడ
లేదా ఏమంటారు కనకపురి అనేది. యాక్చువల్లీ అప్పటికి బెజవాడో విజయవాడో అవలే. అయితే అమరావతి ఎంత ప్రాచీనమైందో బెజవాడ లేదా కనకపురి అంత ప్రాచీనమైంది. అందువల్లే కదా మొఘల్ రాజపురంలో ఉన్నటువంటి గుట్టలు శివుడి అర్ధనారీశ్వర స్వామి గుహాలయం ఉంది మొఘల్ రాజపురం గుహల్లో అని చెప్పాను. పక్కనే ఉండవల్లిలో శయనిస్తున్న విష్ణుమూర్తి ఉన్నారు అని చెప్పాను మీకు నేను. అంటే చాలా ప్రాశస్త్యం కలిగిన పట్టణం. ఇప్పుడు పట్టణం, అప్పుడు గ్రామం. కనకపురి లేదా కనకపు వాడ గ్రామం అని చెప్పలేం, కానీ అప్పట్లో క్యాపిటల్ సిటీ ఫ్రమ్ విష్ణు కుండినాస్, పర్టికులర్లీ థర్డ్ మాధవ్ వర్మ. ఏంటి ఇందులో ప్రాశస్త్వం, ఏంటి ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఆ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మూడో మాధవవర్మకి ఏమంటాం మనం, ఈ మూడో మాధవవర్మకి ఒక్క నిమిషం ఉండండి. ఈ మూడో మాధవవర్మకి న్యాయసింహ, అవిసిత, వివిధ, దివ్య అనే బిరుదులు ఉండే మూడో మాధవవర్మకి విష్ణుకుండినిలో న్యాయసింహ, అవిసిత, వివిధ, దివ్య ఈ 2 బిరుదులు తనవి. ఎవరివి? మూడో మాధవవర్మవి. న్యాయసింహ అనే బిరుదును అవిసిత, వివిధ, దివ్య, అవిసిత AVI, అవిసిత, వివిధ, దివ్య అనే బిరుదులు ఇతనివి ఉన్నాయి. ఎవరివి? మన మూడో మాధవవర్మవి. ఎస్. న్యాయసింహ, అవిసిత, వివిధ, దివ్య ఈ 2 బిరుదులు తనకు రావడానికి కారణం ఏంటో తెలుసా? తను మంచి న్యాయాన్ని చెప్పాడు. ఓ రకంగా చెప్పాలంటే మంచి న్యాయాన్ని ఆ రోజుల్లో ప్రజలకు చెప్పేవాడు. ధర్మం 4 పాదాలు అంటాం, 4 పాదాలు కాదు 5 పాదాలు నడిచింది. ఎవరి కాలంలో? మూడో మాధవవర్మ కాలంలో లేదా మాధవవర్మ కాలంలో. అర్థమవట్లా? ఎంత ధర్మం నడిచిందంటే తన బిడ్డకు సైతం ప్రజా తీర్పు కొరకు తన బిడ్డకు ఉరిశిక్ష వేసిన రాజు తను. నిన్నో మనం చూసాం, ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అట కొన్ని కోట్ల రూపాయలు లంచం తీసుకుంటుండగా, 70 లక్షలు ఎంత లంచం కోట్ల రూపాయలు సంపాదించాడు, 70 లక్షలు లంచం తీసుకుండగా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. ఇంకేంటి? తండ్రి ఎమ్మెల్యే చేసి ఉన్నాడు ప్రీవియస్లో. మరి మోరల్ వాల్యూస్ యాడ్ ఉన్నాయి. మరి మాధవవర్మతో పోలిస్తే పాలకులు కూడా ఇలాంటివి గ్రహించాలి. మూడో మాధవవర్మ కాలంలో న్యాయం 4 పాదాల నడిచింది విజయవాడ వీధుల్లో, ఓ మాట చెప్పాలంటే. అందువల్ల హీ గాట్ 2 టైటిల్స్, న్యాయసింహ, అవిసిత, వివిధ, దివ్య. ఇతని కాలంలో తప్పు చేయడానికి భయపడేవాళ్ళు. ఈయన ఏం చేసేవాడు అంటే తన ఆస్థానంలో తన టేబుల్పై రకరకాల న్యాయ గ్రంథాలు పెట్టుకుని ఉండేవాడు చదువుకుంటూ. అప్పటికే మనకి గుప్తుల పీరియడ్ గుప్తుల పీరియడ్లో నారద స్మృతి, కాత్యాయన స్మృతి, ఇంకా మనకి మనుస్మృతి, ఇలా అప్పటికే కొన్ని స్మృతులు ఉన్నాయి, న్యాయ గ్రంథాలు. ఎస్, స్మృతులు ఉన్నాయి అప్పటికే. ఇలాంటి స్మృతులు ఉన్నప్పుడు ఈయన ఈ న్యాయ గ్రంథాలన్నీ పెట్టుకుని కూర్చునేవాడు. తెల్లారగిస్తే ఇదే పని. ఆయన దృష్టిలో ఏంటంటే నేరము శిక్ష కరెక్ట్గా ఉంటే, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే రాజ్యం దానికి అదే అభివృద్ధి చెందుతుంది. భయం లేకుండా హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అలా సృష్టి ముందుకు సాగిపోతుంది అనేది మూడో మాధవవర్మ వర్షన్. అందువల్ల మూడో మాధవవర్మ కాలంలో దివ్య పరీక్షలు జరిగాయి తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి. అందువల్ల భయపడి చచ్చేవాళ్ళు అసలు. అంటే ఎలాంటి దివ్య పరీక్షలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దోషి నిర్దోషి తన ఆస్థానానికి వస్తే నేను తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు అని అన్నాడు అనుకోండి, నేరం ఆపాదించబడిన వ్యక్తి నేను తప్పు చేయలేదు, నాకు తప్పు తెలియదు అన్నాడు అనుకోండి, నేరం ఆపాదించబడిన వ్యక్తి అప్పుడు అతన్ని ఏంటంటే బాగా మరుగుతున్న నూనెలో చేయి పెట్టించేవాడు, పైన పోసేవాడు కాదు. భయం కదా, పైన పోస్తే చేయి పెట్టించిన భయమేగా. చేయి కాలితే దోషి, కాలకపోతే నిర్దోషి. ఇప్పుడు అందరి చేతులు కాలుతాయి, ఆ రోజు అలా కాదు. చెయ్యి కాలితే దోషి, కాలకపోతే నిర్దోషి. అంటే చూడండి, భయపడి చేసేవాళ్ళు.
నిజానికి కూడా మరి కాలుతున్న ఆ యొక్క బాండీలో ఉన్న వేడి వేడి మరిగిపోతున్న నూనెలో చేయి పెడితే తప్పు చేయని వాడికి కాలేది కాదేమో. సత్యకాలం అది. ఈరోజు కొంతమంది తప్పించి, ఓ రకంగా చెప్పాలంటే కొంతమంది ఉన్నారు, ఇంకా మంచి మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళ చేతులు కాలుతాయి ఈరోజైతే. రెండవది, ఏనుగులతో తొక్కించేవాడట. ఏనుగు తెలిసిపోయేదట ఇది తప్పు చేశాడా లేదా అని. తప్పు చేస్తే ఏనుగు తొండంతో లాగిచ్చి కొట్టేదట. తప్పు చేయకపోతే ఏనుగు దగ్గర కూడా వచ్చేది కదా, కాసేపు చూసి వదిలేసేదట. అలానే పాములు మండ్రగబ్బలు ఉన్న కుండలో చేయబెట్టించేవాడట. ఈయన నేను చెప్పే కాదు, ఆయన టైంలో రాయబడిన ఒక బుక్ చెప్తుందో మనకి. చెప్తాను ఆ బుక్ ఏంటో, అది గ్రూప్ 2 ఇంపార్టెంట్ కదా మనకి. ఆ పాములు లేదా మండ్రగబ్బలు లేదా ఈ తేళ్ళు కుడితే దోషి, కుట్టకపోతే తను నిర్దోషి. కుట్టకపోతే తను నిర్దోషి. అలానే ఓ తక్కేడు ఉండేదట, ఓ జోకేది. ఓ న్యాయపు రాళ్ళు అని ఉండేయట. ఆ రాళ్లను పెట్టి, సైజుల్లో ఉండే రాళ్ళు, ఇతన్ని కూర్చోబెడితే ఇతను కిందకి వెళ్ళి రాళ్ళు పైకి వెళ్తే ఇతను దోషి, ఇతను పైకి వెళ్ళి రాళ్ళు కిందకి వెళ్తే నిర్దోషి. మరి ఒబెసిటీ ఉన్న మనిషి, లావుగా ఉన్న మనిషి కూర్చుంటే ఎలా సార్ అంటే దేవుడు ఎరుగు. అంటే ఇలాంటి రకరకాలైన దివ్య పరీక్షలు పెట్టి మరీ శిక్ష విధించేవాడు. ఇంకెవడు చేస్తాడు తప్పు. అందువలనే ఇతనిని ఏమనేవాళ్ళంటే అవిసిత వివిధ దివ్య అన్నారు. దివ్య పరీక్షలు జరిపేవాడు కాబట్టి. అందువల్ల న్యాయసింహ, అవిసిత వివిధ దివ్య, దీస్ ఆర్ ద 2 titles ఫ్రమ్ 3rd Madhavarma in the period of Vishnu Kundinas in the place of Kanakapuri or Kanakapuvada or Vijayawada or Bejawada. Yes. ఇప్పుడు ఇతని దగ్గరికి వద్దాం. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు విక్రమేంద్రవర్మ. మాధవర్మకు ఒక బిడ్డ ఉన్నాడు, విక్రమేంద్రవర్మ. అతను కొంత తుంటరి అంటే వయసు రీత్యా వచ్చే తుంటరితనం ఉంటుంది. కొంతమంది 20-25 లోపున్న వయసులో లేదా 30 ఏళ్ల లోపున్న వయసులో ఎమోషన్గా ఉంటారు. మామూలు ఎమోషన్ కాదు, భయంకరమైన ఎమోషన్లో ఉంటారు. అర్థమట్లా. కానీ అదే వయసులో ఋషుల్లాగా కూడా ఉంటారు కొంతమంది పిల్లలు. ఋషుల్లాగా మౌనంగా అన్నీ గమనిస్తూ అవసరమైనప్పుడే మాట్లాడుతూ ఇలా కూడా ఉంటారు పిల్లలు. ఇతను కొంచెం తుంటరి. ఇతని గొడవ ఏంటంటే డాడీ పర్షియా దేశం నుంచి, ఆ రోజుల్లో గుర్రాలు రథాలు ఫేమస్, అవి తెప్పించి వాడేవాళ్ళు యుద్ధాల్లో మనవాళ్ళు. ఆ రోజుల్లో ఇరాన్ నుంచి, ఆ రోజుల్లోనే నాకు పర్షియా రథం కావాలి డాడీ, నేను అది వేసుకుని చక్కర్లు కొట్టాలి, కృష్ణలంక, గుణదల, పాయకరావుపేట, ఏంది పాయకాపురం, గాయత్రి నగరు, లలిత జ్యువెలర్సు, ఈ బెల్ట్ అంతా నేను తిరగాలి డాడీ, ఈ ఏరియా మొత్తం నేను తిరగాలి, నాకు కావాల్సిందేనని పట్టుబడితే భయపడ్డాడు రాజు మాధవర్మ. ఎందుకు నాన్నని అంటే, ఎందుకు భయపడ్డాడంటే మాధవర్మ ఇతను అసలే తుంటరి, ఒంటరి, తీసుకెళ్ళి జనాల మీద వేస్తాడు రథం, జనాలు చచ్చిపోతారు, జనాల మీద వేస్తాడు రథం, మరి నేనే తిరుగు చెప్పాల్సి వస్తుంది, వద్దు నాన్న అని కొన్ని సంవత్సరాలు నిరోధించాడు కొడుక్కి కోరికను. కానీ వీడు అట్టాగే పట్టుబడుతుంటే విక్రమేంద్రవర్మ చేసేది లేక తెప్పించాడు పర్షియా నుంచి గుర్రాల బండి, రథంలాగా అనుకోండి. ఇక వచ్చిందే చాలే అని చెప్పి రాత్రే తెల్లారుజామ అయిందో లేదో కృష్ణలంక వైపు విజయవాడ వీధుల్లో మనోడు గుర్రాలు వేసుకుని అంతులేని స్వైర విహారం చేయడం మొదలుపెట్టాడు. అంతులేని విహారం, స్పీడు, మామూలు స్పీడు కాదు. కొంతమంది స్పీడుగా బండి నడిపినా కంట్రోల్ చేస్తారు, కొంతమంది స్పీడుగా నడుపుతానని బెళ్ళపించి తీసుకెళ్ళి గుద్ది ఆళ్ళు పడతారు, మన కాళ్ళు ఎరగొడతారు. అనుభవాలు నాకు అయినాయి. అందువల్ల నేను చెప్పేది, ఈడు స్పీడ్గా నడుపుతున్నాడు విక్రమేంద్రవర్మ. నడిపి చివరికి ఏం చేశాడు, ఆ కనకదుర్గమ్మ తల్లి కింద కృష్ణానది ఒడ్డున పాపం ఒక మహిళ, తన సర్వస్వం కోల్పోయిన ఒక అవ్వ తన మనవణ్ణి పెంచుకుంటూ పగలు తింత్రిని కాయలు అమ్ముకుంటూ బతుకుతుంది. ఆ రోడ్డు పక్కన ఆ బట్ట వేసుకుని ఆ కాయలు అక్కడ పెట్టుకుని అమ్ముకోవడం, అక్కడే నిద్రపోవడం, ఇట్లా పక్క వెనక కృష్ణానది, పైన అమ్మవారు, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఆమెకి దిక్కు ఎవరు లేరు, ఆ మనవడు, ఆ పిల్లోడు తప్పితే. మరి కొడుకు వీళ్ళంతా ఏమైపోయారో తెలియదు. ఆమె రోజు అమ్ముకోవాలి తింత్రిని కాయలు అంటే చింతకాయలు.
ఏ ఒక్క కాయ కూడా ఇలా నీట్గా ఉండదు, ఎక్కడో చోట వంకర తిరిగి ఉంటుంది. అందువల్ల తింత్రిని కాయలు అంటారు వాటిని, తింత్రిని కాయలు. ఈమె మీద వేసాడు, ఈ పిల్లోడి మీద వేసాడు రథం. ఆ బాబు చనిపోయాడు. తెల్లారేటప్పటికి మహాప్రభు అనుకుంటూ ఆ బాబుని తీసుకుని ఆస్థానానికి వచ్చేసింది ఆవిడ. తింత్రిని కాయలు అమ్ముకుంటున్న మహిళ అవ్వ చెప్పింది, నాకు ఉన్నది ఆధారం వీడే, ఎవడో రాత్రి వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు, రథమేసి వెళ్ళిపోయాడు, నువ్వే రక్షించాలి అనేటప్పటికి అప్పటికే ఈరోజు మీడియా లాగానే చెప్పిందే 10 సార్లు 100 సార్లు 20 సార్లు తల పగిలిపోతుందని అయిపోతుంది. ఇంత విషయాన్ని పట్టుకుని తిప్పి 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 నాయన 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 టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. అర్థం అట్లా. ఆ రోజు అలా లేదు. వేగుల వారి ద్వారా రాజుకు తెలిసింది, ఈమెకి తెలీదు రాజుగారి బిడ్డని. తెలిస్తే వెళ్ళకపోయి ఉండేదేమో, ఇంకేం న్యాయం చెబుతాడు ఆయన కొడుకేనని. ఈమె వెళితే నేను 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 ఏమంటాను, ఎంక్వైరీ చేస్తాను, నేను తెలుసుకుంటాను, మా వేగుల వారి ద్వారా ఎవడైనా సరే నీ బిడ్డను చంపాడు కాబట్టి వాడికి ప్రాణం తీస్తాను, నేను నీ ప్రాణానికి ప్రాణం తీస్తాను, ఆ బిడ్డ ప్రాణం తీసినందుకు అని చెప్పి వేగులను పంపితే రిపోర్టు నీ కొడుకు విక్రమేంద్ర వర్మని వచ్చింది. నీ కుమారుడు విక్రమేంద్ర వర్మ ఇలా చేశాడు, ఇలా చంపేసి వెళ్ళిపోయాడు, నీ కొడుకే జరిగింది, ఇప్పుడు నువ్వు ఏ న్యాయం చెబుతావు అని చెప్పి ప్రతిపక్షాలు నిలబెట్టాయి మాధవర్మని. ఈ విషయాన్ని కొండపైన ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారట. అసలు ఇతను ఏం చెబుతాడు ఇప్పుడు చూద్దామని. అర్థం అట్లా కనకదుర్గమ్మ తల్లి ఆసక్తిగా గమనిస్తున్నారు, అసలు ఏం చెప్తాడో ఇతను మనం చూద్దామని. రాజు తెల్లారైంది, 11 అయ్యేటప్పటికి ప్రకటించాడు రాజ్యంలో, నా కొడుకు అని తెలిసింది, నేను కొత్త రథాలు కొనిచ్చాను, అవి తీసుకెళ్ళి ఆ బాబుని చంపేశాడు, తెలిసాడో తెలియగో సంథింగ్ దేర్ బట్ జరిగింది, కాబట్టి నా కొడుకుని నేను ఉరేస్తున్నాను అని చెప్పి 2-2:30 అయ్యేటప్పటికి ఎర్రటి ఎండలో కొడుకుని తీసుకుని వెళ్ళి అందరూ చూస్తుండగా విజయవాడలో ఉరి తీశాడు. ఎవరు? మాధవర్మ. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారట, శోకాలు పెట్టుకున్నారట. రాజ్యంలో ఉన్నవాడు రాజు కొడుకే కదా మినహాయింపు ఇవ్వచ్చని. కనకదుర్గమ్మ వారు కూడా ఇలా కళ్ళనీళ్ళు తుడుచుకున్నారట. ఒరిడి దుంపదగా ఇంత గొప్ప న్యాయం చెప్పి ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాడు, రాజ్యానికి వారసుడు ఎవడు అని చెప్పి అట్లా. తర్వాత ఆమె సంతోషించి కనకదుర్గమ్మ వారు, అసలు ఈ పరీక్ష పెట్టిందే ఆవిడ, ఈ పరీక్ష పెట్టిందే అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు ఈ పరీక్ష పెట్టారు యాక్చువల్లీ. అసలు చూద్దాం ఇతగాడి న్యాయ నిరతి ఎంతవరకు ఉందో ఈ రాజ్యంలో, విష్ణుకుండిన రాజ్యంలో అని. అందువల్ల ఇంత గొప్ప న్యాయం చెప్పాడు కాబట్టి మళ్ళీ చనిపోయిన ఆ చిన్న బాబుని విక్రమేంద్ర వర్మను ఆవిడ బతికించారట. సంతోషం కొద్దీ 7 రోజుల పాటు విజయవాడ నగరంలో కనకపు వర్షం కురిపించారట కనకదుర్గమ్మ తల్లి. 7 రోజులు బంగారపు వాన కురిసింది విజయవాడలో. అందువల్లనే విజయవాడని కనకపురి, కనకదుర్గమ్మపురి, కనకపు వాడ అని పిలిచారు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ విష్ణుకుండినాస్. ఇంత గొప్ప న్యాయాన్ని చెప్పిన రాజు 3rd మాధవర్మ. అర్థమైందా మీకు? ఇంత గొప్ప న్యాయాన్ని చెప్పిన రాజ్ 3rd మాధవర్మ. ఈ విషయం నీకెలా తెలుసు అని మీరు నన్ను అడగొచ్చు. ఎస్, నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, మనకి తెలుగులో తొలి జంట కవులు ఉన్నారు. అర్థం అట్లా. తెలుగులో ఈ విషయం ఒక్క నిమిషం, తెలుగులో తొలి జంట కవులు ఉన్నారు. వాళ్ళు నంది మల్లయ్య, ఘంట సింగన. తెలుగులో తొలి జంట కవులైన నంది మల్లయ్య, ఘంట సింగన. మళ్ళీ చెప్పనా? తెలుగులో తొలి జంట కవులైన నంది మల్లయ్య, ఘంట సింగనలు ఈ స్టోరీలు విని దే వ్రోట్ ఏ బుక్ ప్రబోధ చంద్రోదయం. దే వ్రోట్ ఏ బుక్ ప్రబోధ చంద్రోదయం. బోర్డు ఎమ్మడి తిరిగితే ఎమోషన్ పోయిద్దని చెప్తున్నా. ప్రబోధ చంద్రోదయం. నంది మల్లయ్య, ఘంట సింగన వీళ్ళిద్దరూ కలిసి ప్రబోధ చంద్రోదయం బుక్ రాశారు. ఆ బుక్లో మాధవర్మ కథనం రాసి ఉన్నది. 3వ మాధవర్మ 2, 3 పక్కన పెట్టండి, మాధవర్మ కథనం రాసి ఉన్నది. అంటే ఎంత గొప్ప న్యాయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఇక విజయవాడ అనేది మనకి ఏం చెప్తారంటే, కనకదుర్గమ్మ వారి ఆ కొండ, ఈ పక్కన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయపు కొండ, ఈ 2 కొండలు కలిసిపోయి ఉండేవి. దీనికి బ్రిటిషోడు ఏం చేశాడంటే బెజ్జం వేశాడు కృష్ణానది ఫ్లో అవడానికి అవతల పక్కకి. అందువల్ల బెజ్జవాడ అయిందని కొంతమంది అంటారు.
విష్ణుకుండినుల వేంగి చాళుక్యుల విజయాలకి చిహ్నమైంది కాబట్టి విజయవాడ, విజయవాటిక అని పిలిచారు. ఏదేమైనా చరిత్రాత్మక నగరం విజయవాడ. అర్థమట్లా? ఇలాంటి విజయవాడను రూల్ చేస్తున్న విష్ణుకుండినులు ఎంత అదృష్టవంతులో, ఈ కథ వింటున్న మీరెంత అదృష్టవంతులో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎస్, మరి ఈ మూడో మాధవవర్మ గురించి చెప్పిన ఇతని గురించి, ఇతని న్యాయ నిరతి గురించి కథలు చెప్పడం జరిగింది. ఈ కథలు చెప్పిన గ్రంథం ప్రబోధ చంద్రోదయం. నేను రాస్తాను, ఉండండి, ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి. ప్రబోధ చంద్రోదయం. ప్రబోధ చంద్రోదయం. నంది మల్లయ్య, గంట సింగన. నంది మల్లయ్య చెప్తున్నానుగా నంది మల్లయ్య, గంట సింగనలు రాసిన ప్రబోధ చంద్రోదయం. ఎస్, ఇది మనకి చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే విజయవాడ వచ్చిన తర్వాత విష్ణు గుండినాథ్ అనేవాళ్ళు విజయవాడ, మంగళగిరి అప్ టు గుంటూరు పరిసర ప్రాంతాల వరకు దే రూల్డ్ వండర్. అద్భుతంగా పరిపాలన చేశారు. ఎస్, ఎవరు వాళ్ళు? విష్ణు కుండినులు. ఎస్, కాబట్టి న్యాయసింహ, అవిసిత వివిధ దివ్య, నంది మల్లయ్య, గంట సింగన్నలు రాసిన ప్రబోధ చంద్రోదయం. దీస్ ఆర్ ఆల్ వర్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే మనం వీళ్ళ అబ్బాయి గురించి చెప్పుకోవాలి. కొన్ని బుక్స్ మనవడని అంటున్నాయి. విక్రమేంద్ర వర్మ మరొక రాజు. విష్ణుకుండినుల్లో మరొక రాజు. కళ్యాణి వింటున్నారా? చాలామంది ఉన్నారు స్పందించట్లా. లైవ్ క్లాస్లో చాలామంది ఉన్నారు. మస్తానవలి స్పందిస్తాడు, కళ్యాణి స్పందిస్తారు, హరికృష్ణ స్పందిస్తారు, యశ్వంత్ స్పందిస్తారు, మౌనిక, దివ్య, మీరు కూడా స్పందించండి. ప్రసాద్ గారు చాలామంది ఉన్నారు. స్పందించండి, నాకు పెట్టండి. డౌట్లు ఉంటే నేను మీకు క్లాస్ తర్వాత డౌట్ల సెక్షన్లో డౌట్లు క్లియర్ చేస్తాను. నా డౌట్ల సెక్షన్ ఒక 10 నిమిషాలు ఉంటుంది కదా, లైవ్ క్లాస్ కాబట్టి ఇది. ఓకేనా? మీ డౌట్లు ఉంటే నాకు పెట్టండి. మీ డౌట్లను నేను తీర్చడానికి నా సబ్జెక్ట్ మేరకు నేను యాజ్ ఏ హిస్టరీ ఆఫీసర్గా క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఎనీహౌ విక్రమేంద్ర వర్మలో ఏమీ లేదు. హీ ఇష్యూడ్ వన్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ దేర్. దాని పేరు చిక్కుళ్ళ తామ్రశాసనం. మనం రాజుల గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ మొన్న గ్రూప్ 2లో ఫిబ్రవరి 23న జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో, ఇప్పుడు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడుతున్న గ్రూప్ 2లో విష్ణుకుండినుల మీద 3-4 ప్రశ్నలు వచ్చినాయి. అవి కూడా నేను మీకు వివరిస్తాను వన్ బై వన్. వాటి గురించి, రాజుల గురించి కూడా చెప్తాను నేను వన్ బై వన్. ఈ విష్ణుకుండినుల్లోనే 2 ఆన్సర్లు అయిన ఒక ప్రశ్న వచ్చింది, రాజధానిని ఎవరు మార్చారు అని చెప్పి. ఆ రెండిటికి 2 ఆప్షన్లకి ఆన్సర్ ఇచ్చారు. ఇద్దరికి న్యాయం చేశారు ఏబిపిఎస్సి. ఎందుకంటే బుక్స్లో 2 ఆన్సర్లు ఉన్నాయి. కొన్ని బుక్స్లో ఒక ఆన్సర్, ఇంకో బుక్స్లో ఇంకొక ఆన్సర్. తీసేయలా, డిలీట్ చేయలా ఏబిపిఎస్సి. డిలీట్ చేస్తే ఎవరికి కాకుండా ప్రయోజనం పోయింది. అందువల్ల 2 పెట్టిన వాళ్ళకి ఇద్దరికీ మార్కులు ఇచ్చారు. అట్లా 2-3 ప్రశ్నలకి ఇచ్చారు. అర్థమట్లా? సరే, ఎనీహౌ ఇలా ఇవ్వండి అని చెప్పి ఒక వారం ముందే నేను ఆ టైంలో వీడియో చేసి పెట్టా. ఎటు కాకుండా పోతే కొన్ని ప్రశ్నలు 2 కాంట్రవర్షియల్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఇవ్వండి అంటే, ఏబిపిఎస్సి అంటే మనది పరిగణించింది అనేది కాదు నేను చెప్పలేను కానీ, బట్ ఇద్దరికీ మార్కులు ఇచ్చింది. ఒక 10 రోజుల ముందు నేను వీడియో చేసి ఇలా ఉంటే బాగుంటుందేమో అని. అది వర్కౌట్ అయింది. సరే, ఎనీహౌ విక్రమేంద్ర వర్మ జారీ చేశాడు చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఏ శాసనం నాన్న? చిక్కుళ్ళ తామ్ర శాసనం. 3rd మాధవవర్మ చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఇది విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిక్కుళ్ళ అనే ఊరు ఉందని అంటారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో గోరంట్ల అనే ఊరు ఎలా ఉందో చిక్కుళ్ళ అనే ఊరు ఉందంటారు. చిక్కుళ్ళ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్ జారీ చేశాడు. ఎవరైనా? విక్రమేంద్ర వర్మ.
అందరు శాసనాలు జారీ చేస్తారండి, ఇతను కూడా జారీ చేశాడు, ఇందులో గొప్పతనం ఏముందండి? నో, ఉంది గొప్పతనం. ఏంటంటే ఆ గొప్పతనం వినాలి నాన్న, విన్నారా చిన్నులు తమ్ముళ్ళు? ఏంటంటే ఆ గొప్పతనం, తొలి తెలుగు వాక్యం ఈ శాసనంలో రాసి ఉన్నది. తొలి తెలుగు వాక్యం ఈ శాసనంలో రాసి ఉంది. తొలి తెలుగు పదం నాగవు. అమరావతి శాసనం, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి జారీ చేసిన శాతవాహన అమరావతి శాసనంలో నాగబు, ఇట్స్ ఎ ఫస్ట్ తెలుగు వర్డ్ నాగబు. ఫస్ట్ తర్వాత పదాలు వాక్యం అవ్వాలిగా. అలాంటప్పుడు ఏనిసెంట్లో ఈ మధ్యలో కూడా చాలా బయటపడుతుంది. మన ఈమని శివారెడ్డి గారని మహానుభావులు, వారు ఎక్కడ బయటపడితే అక్కడికి వెళ్ళి ప్రాచీన శాసనాలు కానీ, కట్టడాలు కానీ, గుహలు కానీ కాలికి బలపం పట్టుకొని తిరుగుతున్నారు. శివారెడ్డి గారు బలపం కట్టుకొని ఆయన ఒక్కళ్ళే కనబడుతున్నారు నాకు. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి గారని ఒక ఆయన పేరు, ఇంకా మరి కొంతమంది, అంటే ఒక్కళ్ళే అని అంటే బాగా యాక్టివ్, విపరీతమైన యాక్టివ్ ఈమని శివారెడ్డి గారు. అర్థమట్లా. తర్వాత సమరెడ్డి ఏదో పేరు తెలంగాణలో బాగా బాగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఔత్సాహిక హిస్టోరియన్స్ ఉన్నారు, ఆర్కియాలజిస్టులు ఉన్నారు, తిరుగుతున్నారు. ప్రభుత్వం అండదండలు ఇవ్వాలి. ప్రభుత్వం కనుక సహకారం అందిస్తే కొత్త చరిత్ర పుడుతుంది. మళ్ళీ మనకి జరుగుతున్న చరిత్రే చదువుకుంటూ పోతున్నాం మనం. యాడింగ్ లేదు, ఎన్నో బయటపడుతున్నాయి, పేపర్లో వస్తున్నాయి, మనం చూస్తున్నాం. యాడ్ చేయట్లా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, దానికి డిప్యూటీ డైరెక్టర్ మన స్టూడెంట్ సురేష్ గారు, పీటా సురేష్ గారు అని మన స్టూడెంట్ 2007లో మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న స్టూడెంటు, మంచి వ్యక్తి. తను ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్. అంటే క్షేత్రస్థాయిలో తిరగాలంటే వీరి సిబ్బంది తిరగాలి, ఉన్నారు. కొన్ని నిధులు ఇచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ కూడా దృష్టి పెడితే కొత్త చరిత్ర బయటికి వస్తుంది. అర్థమట్లా. నాకు కూడా చెప్పిందే చెప్పి బోర్ కొడుతుంది. 25 ఏళ్ల నుంచి, 26 ఏళ్ల నుంచి, 99 నుంచి, 1999 నుంచి. సరే, ఎనీహావ్ విక్రమేంద్ర వర్మకు వచ్చేసా విక్రమేంద్ర వర్మకు వచ్చేసా. చిక్కుళ్ళ తామ్రశాసనం ఏంటంటే చిక్కుళ్ళ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్, తెలుగులో తొలి వాక్యం రాయబడి ఉన్న శాసనంగా చెప్తారు. దీని మీద వాదోపవాదాలు ఉన్నాయి. ఇదే అని నేను కన్ఫర్మ్ చెప్పా, బట్ ఇదొకటి అర్థమైందా నాన్న? ఇదొకటి. ఇందులో ఏం రాశారు మరి? తెలుగులో తొలివాక్యం ఏముంది సార్? ఏం రాసి ఉంటారు సార్ తెలుగులో తొలివాక్యం? ఏం రాస్తారు? యుద్ధాలు, పోరాటాలు, వాటికి సంబంధించి రాశారో, రాణుల గురించి రాశారో అని మీకు డౌట్ వస్తుంది. విజయోత్సవ సంవత్సరంబుల్, ఇట్స్ ఎ ఫస్ట్ తెలుగు లైన్ reflect on the inscription of Chikulla issued by Vikramendra Varma near Vijayawada outskirts in the period of Vishnu Kundinas. Right. ఇది విజయోత్సవ సంవత్సరంబుల్, విజయోత్సవ సంవత్సరంబుల్. కొంచెం గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. విజయోత్సవ సంవత్సరంబుల్. మళ్ళీ వినండి, విజయోత్సవ సంవత్సరంబుల్. విజయోత్సవ సంవత్సరం అంటే ఈ రాజు బహుశా మరి యుద్ధాలు చేసి ఒక ఉత్సవం చేసి ఉండొచ్చు, మహోత్సవం. అందువల్ల విజయోత్సవ సంవత్సరంబుల్. ఇట్స్ ఎ ఫస్ట్ తెలుగు లైన్ రిఫ్లెక్ట్ ఆన్ ద చిక్కుళ్ళ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై విక్రమేంద్ర వర్మ, బిలాంగ్స్ ఫ్రమ్ విష్ణు కుండినా డైనాసిటీ. ఎస్, ఇది పోటీ పరీక్షల దృష్ట్యా ఇందాక మనం ప్రబోధ చంద్రోదయం ఎలా చెప్పుకుంటామో ఇది కూడా ఇలాగే ఇంపార్టెంట్. బాసులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. అలానే నెక్స్ట్ ఇంకొక ఆయన మనకు తగులుతాడు, ఇంద్రభట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ. ఇంద్రభట్టారక, ఇక్కడ రాస్తున్నా, ఇంద్రభట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ. ఇంద్రభట్టారక వర్మ ఆర్ మంచన భట్టారక వర్మ. వెరీ 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 ఇంపార్టెంట్. గమనించండి. ఈయనలో ఏంటో స్పెషాలిటీ తెలుసా? ఈయనలో స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? తెలుగు నేలపై
విస్తృతంగా వైదిక విద్యాలయాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరు? ఇద్ర భట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ. కొంతమంది ఇద్దరు వేరంటారు, కానీ చాలా బుక్స్ ఇద్దరు ఒకటే అన్నది కనబడతా ఉంది. ఇంద్ర భట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ హీ కన్స్ట్రక్టెడ్ వైదిక స్కూల్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆ స్కూల్స్ని ఘటికలు అంటారు. ఆ స్కూల్స్ని ఏమంటారు? ఘటికలు అంటారు. ఘటికలు అనగా ఎవరి విద్యాలయాలు అని అడిగాడు ఒకసారి. అడిగాడు చిన్నులు, అడిగాడు నాన్న, ఘటికలు అనగా ఎవరి విద్యాలయాలు అని అడిగాడు. జైనం, బౌద్ధం, వైదికం, ఇంకేదో అడిగాడు, వీరశైవం ఇలా అడిగాడు. వీరశైవం అంటే గోళకి మఠాలు అడిగాడు. చాలామంది ఆ సంవత్సరం ప్రీవియస్లో వచ్చింది ప్రశ్న, బౌద్ధ విద్యాలయాలు పెట్టి వచ్చారు. నాకు మహానుభావులు చనిపోయి ఎక్కడున్నారో, తెలుగు సాహిత్యంలో బతుకున్నంత వరకు సేవలు అందించిన మహానుభావులు ద్వానా శాస్త్రి, వారు నాకు బాగా మిత్రులు, దగ్గరగా మిత్రులు. ఆయన మన ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పేవారు. ఆయన పొడి పరీక్షలు కమ్ సాహితీ సేవ భలే పేరు ఉంటుంది. ద్వానా శాస్త్రి అంటే వచ్చేస్తుంది మీకు. వారు నాకు ఆ రోజు ఫోన్ చేసి అడిగారు, ఆ రోజు సాయంత్రం, రఫీ ఘటికలు అంటే ఏంటయా అని. మీరు అనొచ్చు ఆయన అంత సాహిత్య సేవ చేశారు కదా అని, ఆయనకు తెలియకుండా ఉంటుందా అని మీరు అనొచ్చు. కానీ మేము చాలా క్లోజ్. ఇట్లా నన్ను అడుగుతున్నారు, ఘటికలు అంటే ఏంటి రఫీ అని అడిగారు ఆయన. నేను అడిగాను, ఊరుకోండి సార్, మీకన్నా ఎవరికి తెలుసు ఎక్కువ? నాకు తెలుసు, బట్ నువ్వేం చెప్తావు నన్ను అడుగుతావు అనుకుంటున్నాను అన్నాడు ఆయన. సార్ ఘటికలు అంటే బౌద్ధ విద్యాలయాలు కాదు సార్, వైదిక విద్యాలయాలు. అంటే మా పిల్లలు బౌద్ధ విద్యాలయాలు అంటున్నారు రఫీ అని అన్నాడు ఆయన. లేదు సార్, వైదిక విద్యాలయాలు విష్ణుగుండంలో పీరియడ్లో ఏర్పాటు చేశారు సార్. ఆ మహానుభావుడు ఎక్కడున్నారో, చనిపోయారు, చనిపోయి కూడా 3-4 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు చూడండి యాక్టివ్గా ఉంటారు ఆయన తెలుగు సాహిత్య సేవలో. మహానుభావులు ద్వానా శాస్త్రి గారు. ఆయన చనిపోవడం కూడా నాకు హైదరాబాద్లో ఓ చేయి కోల్పోయినట్లయింది. ఓ మాట చెప్పాలంటే, సివిల్స్కి తెలుగు సాహిత్యం చెప్పేవాడు ఆయన, మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అది నాకు బాగా గుర్తు. ఆ రోజు అడిగాడు ఆయన, ఆ రోజు సాయంత్రం. నేను ఏ ఒక్కటి మర్చిపోలా మీకు సంబంధించిన అంశాలు. అప్పుడు ఘటికలు అంటే ఘటము. ఘటము అంటే కుండ. ఈ కుండలో రాగి రేకులపై కఠినమైన ప్రశ్నలు చెక్కి ఈ కుండలో వేసి మూతేసేవాళ్ళు. ఓ పెద్ద జైలు లాంటి ప్రాంగణం, ఒకటే దారి. అక్కడ ఒక బిల్లభట్టుడు కూర్చుని ఉంటాడు, మీసాలు పుట్టుమచ్చ, ఒక పెద్ద కుండ పెట్టుకుని ఘటాన్ని పెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఘటాన్ని పెట్టుకుని 5 సంవత్సరములు నిండిన బ్రాహ్మణ బాలురు ఇందులో చదువుకోవడానికి అర్హులు, ఈ ఘటికలు. అలా మీరు ప్రవేశం పొందాలంటే రిటర్న్ టెస్టో, కంప్యూటర్ టెస్టో, ఆన్లైన్ టెస్టో లేవు. ఆ బిల్లభట్టుడు పాండితి, వ్యవసాయం చేసిన వ్యక్తి కూడా. అతన్ని కూర్చోబెట్టేవాళ్ళు అక్కడ. అతనేం చేసేవాడు, అందులో నుంచి ఒక 5 ప్రశ్నలు తీసి ఈ బాబుని అడిగేవాడు. ఈ 5 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలా. ఒక ప్రశ్నకు తప్పు చెప్పినా గెట్అవుట్, మళ్ళీ తర్వాత మళ్ళీ నేర్చుకుని రా. వైదిక విద్యలకు సంబంధించిన ప్రశ్నలు, వైదికం, తర్కం, గణితం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూనో. వీటిల్లో అడిగితే 5 ప్రశ్నలు చెప్పాడు అనుకోండి ఆన్సర్లు, అతను ఘటికలోకి ప్రవేశం ఫ్రీ. ఎప్పటి వరకు? 25వ ఏడు వచ్చే వరకు మానసికంగా, శారీరకంగా ఎదిగి అన్నీ నేర్చుకొని 25 ఏట బయటకు వస్తాడు. మనకుంది కదా, మన హిందూయిజంలో ఆశ్రమాలు అని ఉంది కదా, ఆశ్రమాలు అని ఉంది కదా నాన్న మన హిందూయిజంలో. కాబట్టి ఆయన 25 ఏట బయటకు వస్తాడు, 5వ ఏట వెళ్ళి అందులో అన్ని విద్యలు నేర్పుతారు. ఇవి తర్వాత ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఇది వేరే స్టోరీలు ఉంటాయి. ఘటములో నుంచి అడిగిన కఠినమైన ప్రశ్నలకి, ఘటములో నుంచి అడిగిన కఠినమైన ప్రశ్నలకి తాను సమాధానాలు చెప్పిండు గనక ఆ అబ్బాయి ఘటికుడు అయ్యాడు. ఆ అబ్బాయి ఏమయ్యాడు? ఘటికుడు అయ్యాడు. అప్పుడప్పుడు అంటారు, ఇప్పుడు ఆ పదం పోయింది తెలుగులో, ఇంగ్లీష్ వచ్చి ఆక్రమించిన తర్వాత, ఆడు ఘటికుడు రా బాబు అని అంటారు.
ఘటికుడు అంటే దమ్మున్నోడని, విషయం ఉన్నోడని, సబ్జెక్ట్ ఉన్నోడని. ఘటికుడు అనే పదం అలాగే పరిణామ క్రమం చెందింది, అలాగే వచ్చింది ఘటికుడు అనే పదం. ఇలా ఘటికలు ఏర్పాటు చేశాడు ఇంద్రభట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? నువ్వు చెబుతాయింది? నో, ఉదంకుడు అని ఆయన సామవేదం అనే గ్రంథంలో చెప్పాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అయి కాదు మళ్ళీ. ఉదంకుడు, హీ వ్రోట్ ఏ బుక్ సామవేద. దిస్ బుక్ మెన్షన్డ్ ఘటికాస్ ఎస్టాబ్లిష్డ్ బై ఇంద్రభట్టారక వర్మ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర వేరియస్ రీజియన్ ప్లేసెస్. కాబట్టి ఘటికలు ఉండే వైదిక విద్యాలయాలు. అర్థమైందా నాన్న? విహారాలు, ఆరామాలు అంటే బౌద్ధ విద్యాలయాలు అనుకోవచ్చు. సరస్వతి గచ్చలు జైన విద్యాలయాలు, సరస్వతి గచ్చలు జైన విద్యాలయాలు. ఇక సరస్వతి శిశు మందిర్లు ఇవన్నీ కూడా మనకి దయానంద సరస్వతుల వారు ఏర్పాటు చేసినవి. ఆంగ్లో వేదిక్ కాలేజీ పెట్టిన దయానంద సరస్వతుల వారు ఏర్పాటు చేసింది. ఇది మోడర్న్ ఇండియాలో. కాబట్టి మొట్టమొదటి ఘటిక ఇంద్రభట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ, విష్ణుకుండిన రాజు. ఎందుకంటే విష్ణుకుండినులు తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలకి లోకల్ హిస్టరీ 100% ఉన్న హిస్టరీ. విష్ణుకుండినులు తెలంగాణ స్టూడెంట్స్ చదవాలి, ఏపీ స్టూడెంట్స్ చదవాలి. 100% ఇది ఉంది సిలబస్. కాబట్టి విష్ణుకుండినులు ఇంద్రభట్టారక వర్మ లేదా ఇతను మంచన భట్టారక వర్మ మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి ఘటిక ప్రారంభోత్సవం ఎక్కడ జరిగింది చెప్పండి? పుష్పగిరి, అనంతగిరి, త్రిపురాంతకమా, లేకపోతే కీసరగుట్ట, లేకపోతే షాద్నగరా? ఎక్కడ జరిగింది మొదటి ఘటిక? ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఇక్ష్వాక, ఇన్ ది పీరియడ్ ఆఫ్ విష్ణుకుండినాస్. 425 నుంచి వీళ్ళు పరిపాలన చేశారు తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి. పొలిటికల్గా రాష్ట్రాలు వేరేనంత మాత్రాన చరిత్ర వేరు కాదు. మళ్ళీ సంస్కృతి వేరు. సంస్కృతి ఏమంటావు, తెలుగు భాష ఒకటైనంత మాత్రాన సంస్కృతిలో ఒకటి అవ్వాలని లేదు. పొలిటికల్గా విభజన జరిగినట్టు చరిత్రను మనం ఇట్లా పక్కకి జరుపుకోలేం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో మచిలీపట్నం గురించి అడుగుతున్నారు. అర్థమట్లా? మచిలీపట్నం గురించి అడుగుతారు. కుతుబ్షాహీలా సీపోర్ట్ ఏది? మచిలీపట్నమేగా. మచిలీపట్నం గురించి అడుగుతున్నారు, బిట్లో అడుగుతున్నారు, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్లో కూడా అడుగుతున్నారు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమాలు ఈ పేపర్లో. అక్కడ వరకు ఎందుకు? నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ 3 నుంచి 9 తేదీల మధ్య జరిగిన గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ ఒక పేపరు 150 మార్కులు, 50. ఇందులో ఏపీ హిస్టరీ కింద వచ్చిన ప్రశ్నల్లో పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ పీపుల్ని సంతృప్తిపరిచిందా లేదా, 69 ఉద్యమాల విద్యార్థుల పాత్ర రాయండి. 2 క్వశ్చన్లు ఛాయిస్ బేస్డ్గా వచ్చినాయి. ఒక క్వశ్చన్ పక్క రాయాలి. నేను తెలంగాణ క్వశ్చన్ రాయనంటే కుదరదు. ఎందుకంటే చరిత్రను మనం ఇట్లా చించేసేయలేం. ఎందుకంటే ఇలా అతుక్కుపోయి ఉంటుంది చరిత్ర. 2 రాష్ట్రాల చరిత్ర, ఇంచుమించు విష్ణుకుండినులు ఇవన్నీ కూడా ఒకటే. పొలిటికల్గా వేరయ్యాం, ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నాం, ఓకే సరే, ఎనీహౌ. కాబట్టి ఇంద్రభట్టారక వర్మ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఘటికలు ఫస్ట్ ఘటిక ఎక్కడ చెప్పండి? ఫస్ట్ ఘటిక ఎక్కడంటే రవి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటగానే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక ఊరు వస్తుంది. చెప్పండి రవి. ఎస్, ఘటకేశ్వర్. ఇక్కడ ఫస్ట్ ఘటికను పెట్టాడు. ఘటికేశ్వరం లేదా ఘటకేశ్వర్ అని వస్తుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వైపు, గుంటూరు వైపు, విశాఖపట్నం వైపు రైళ్ళు వెళ్తున్నప్పుడు ఘటకేశ్వరం అనే ఊరు ఉంటుంది. చాలా పెద్ద ఊరు, ఫేమస్ ఊరు. ఈ ఘటకేశ్వరం ఫస్ట్ ఘటికేశ్వరం యాక్చువల్లీ ఫస్ట్ ఘటిక ఏర్పాటు చేశాడు ఇంద్రభట్టారక వర్మ.
ఘటకేశ్వరం, ఆ తర్వాత త్రిపురాంతకం, పుష్పగిరి, ఆంధ్రాలో అనేక చోట్ల అనంతగిరి, అనేక చోట్ల ఘటికలు ఏర్పాటు చేశాడు ఇంద్రభట్టారక వర్మ. ఎస్, ఇంద్రభట్టారక వర్మ తర్వాత మనకి ఈ వంశంలో ఇక పెద్దగా పేరున్న రాజులు లేరు. కాదు, విష్ణుకుండినులు చివరిలో దుర్జయులు అనేవాళ్ళు కొంచెం ఆ పిఠాపురం, ఆ వేంగి పరిసర ప్రాంతాల్లో వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో విష్ణుకుండినులు అస్తమించారు. దుర్జయుల్లో పృథ్వీమూల రాజు అనే ఒక రాజు విష్ణుకుండిన వంశాన్ని అంతం చేశాడు. పృథ్వీమూల రాజు అని ఆయన ఫేమస్ దుర్జయుల్లో అని అంటారు. అర్థమట్లా? ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజుకి ఇంతవరకు మనం ఈ లెసన్ని ఇక పూర్తి చేసుకున్నాం. విష్ణుకుండినులకు సంబంధించి విష్ణుకుండినుల పీరియడ్లో ఉన్న పరిస్థితులు, మరికొన్ని విషయాలు రేపటి క్లాస్లో చెప్పుకొని విష్ణుకుండినుల్ని ఇలా 3వ రోజు విష్ణుకుండినులు మనకి ముగించుకుందాం. తర్వాత వేంగి చాళుక్యులని వాళ్ళని వీళ్ళని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అడే ఇది క్లాస్ కదా, సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి. బట్ ఒకవేళ ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దెన్ ఆల్సో ఏమంటారు లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. మీతో పాటు 10 మందికి కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రయోజనం జరగాలని కోరుకుంటూ ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇప్పుడు మీ డౌట్లు నాకు వ్యక్తం చేయండి. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ చెప్పరా. సార్ సర్వే అది ఫస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే అయిపోయిన తర్వాత ఇంకోటి చేయమన్నారు కదా సార్. అవును తల్లి. అది ఫోన్లో లాగిన్ అయిన తర్వాత సర్వే చేశాను సార్, సబ్మిట్ కొడుతుంటే అవ్వట్లేదు సార్. అదే నేను కొద్దిగా ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను రా. నేను క్లాస్ అయిపోగానే ఒక 1/2 గంటకి నీకు చేస్తా. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, మంచిదిరా. ఓకే రవిజీ. కళ్యాణి గుడ్ మార్నింగ్. కళ్యాణి. హరికృష్ణ గుడ్ మార్నింగ్. హరికృష్ణ. మదనపల్లి ఎలా ఉంది? మదనపల్లి రావాలి, శ్రీకాళహస్తి రావాలి, ఎప్పుడు రావాలో ఏమో, ఆళ్ళగడ్డ రావాలి, మస్తానవల్లి గుడ్ మార్నింగ్. అలా ఎలా నిజంగా కాలకుండా ఉంటుంది సార్ ఆ రోజుల్లో అంటే సత్యకాలం రా, ఆ రోజు మంచి కాలం. ఈ పుస్తకంలో రాసింది కొంత ఎలివేషన్ ఉండొచ్చు, కానీ అమ్మ ఇంత బాగా న్యాయం చెప్పాడా అని మనం అనుకోవాలి. అది హిస్టరీలో ఏంటంటే కొన్ని నిరూపించలేం ప్రయోగశాలలో. స్నేహ బెజ్జము అంటే ఏంటి సార్ అంటే, బెజ్జం అంటే చిల్లురా, పర్వతానికి బెజ్జం వేసి దారి, అది బెజ్జంవాడ, బ్లేజ్వాడ, బెజవాడ. స్నేహ కళ్యాణి వింటున్నా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. విక్రమేంద్ర వర్మ అన్నారుగా. ఎస్, విక్రమేంద్ర వర్మే చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఓకే సార్. స్నేహ ఈమని శివనాగిరెడ్డి గారు, సారీ, ఎస్, ఈమని శివారెడ్డి గారు కాదు, శివనాగిరెడ్డి గారు. ఎస్ నాన్న. శాతవాహనుల కాలంలో లాగే ఇక్ష్వాకుల విష్ణుకుండినుల కాలంలో కూడా తెలుగు దేశీ భాష కొనసాగిందా? దేశీయం అంటూ ఏం లేదు మస్తాన్వలి, కాకపోతే తెలుగు మెల్లమెల్లగా ఇక శాసనాల రూపేణ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు తెలుగే అన్నారు కానీ దేశీ అనలా. ఇప్పుడు విష్ణుకుండ పీరియడ్కి. మస్తాన్వలి ఘటకేసర్ వెరీ గుడ్. ఘటకేసర్ మస్తాన్వలి పెట్టేశారు. కంగ్రాచులేషన్స్, గెలుచుకున్నారు ₹1,00,000. గెలుచుకున్నారు ₹1,00,000. తర్వాత మస్తాన్వలి ఘటకేశ్వర్. షేక్ ఇర్ఫాన్ గుడ్ మార్నింగ్ సార్. ఇర్ఫాన్ ఏంటబ్బా స్పందించట్లేదు, రోజు కనపడతలేదు. కనపడండి నాన్న, కనపడండి రా. ఓవర్ నైట్లో ఏది రాదురా, కొంతసేపు కూర్చోవాలి, కొంతకాలం కూర్చొని చదవాలిరా నాన్న. ఇర్ఫాన్ జీ
మస్తాన్ వలీజీ ఆళ్ళగడ్డ రండి సార్, అహోబిలం డీప్ ఫారెస్ట్లో వెళదాం. నాకు అట్లాగే ఉంది, ఫారెస్ట్లోనే టెంట్ వేసుకొని అక్కడ నేను మస్తాన్ వలి ఇంకెవరైనా వస్తే మనందరం కూర్చొని ఒక రాత్రి లెసన్ చెప్పాలి మీకు నేను. ఏది సెల్ ఫోన్ల లైట్ వెలుగులో లేకపోతే క్యాండిల్ లైట్ వెలుగులో ఓ టెంట్ వేసుకుని 2-3 టెంట్స్ మనం దాని ఎదురు నైటు కనీసం 2-3 గంటల పాటు నేను మీకు హిస్టరీ చెప్పాలి. మీరు చుట్టూ రాత్రిపూట వచ్చే సౌండ్స్ని కవర్ చేస్తూ నా లెసన్ని రికార్డ్ చేయాలి. ఇది నా కోరిక. వస్తా, కారు వేసుకుని వచ్చేస్తా. కారు ఉందలేండి, కారు డ్రైవర్ని తీసుకుని వచ్చేస్తా. వస్తా రోజులు చల్లబండియండి, వస్తా కంపల్సరీగా. నాకు ఎక్కువ నల్లమల అడవుల డౌన్లో బతకాలని ఆశ. ఇది దోర్నాల, ఎర్రగొండపాలెం, ఇటు మార్కాపురం, ఇటు గిద్దలూరు, ఇప్పుడు మీరు చెప్తున్న అహోబిలం, ఇవన్నీ కూడా అక్కడ తిరగాలని నాకు ఆశ బాగా. మొన్న ఒక బాబు లంకమల కథలను రాశాడు, లంకమల కథలు అని. అవి ఆ ప్రాంతపు జీవన సౌందర్యాన్ని తెలియజేశాయి. నల్లమల కథల్లాగానే లంకమల కథలు. సరే, ఎనీహా వస్తాను. మీ నెంబర్లో ఖచ్చితంగా నేను గ్రూప్ ఫామ్ చేయమని చెప్తాను మన ఇన్స్టిట్యూట్తో. నేను మర్చిపోతున్నాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి మీరు నేను ఉండింది క్రియేట్ చేసి అందులో మనం షేర్ చేసుకుందాం నాలెడ్జ్ని. హరికృష్ణ, ఎస్టర్డే నైట్ 2 hours ఫుల్ రెయిన్ సార్. ఎక్కడ? మదనపల్లి. మీరు అదృష్టవంతులండి హరి గారు, మీరు అంత అదృష్టవంతులండి మీరు హరి. వెరీ గుడ్. బేసికల్లీ అనిబిసెంట్ తిరిగిన నేల, హోమ్రూల్ ఉద్యమం జరిగిన నేల, జిడ్డు కృష్ణమూర్తి తాత్విక చింతన తలెత్తిన నేల మదనపల్లి, హార్స్లీ హిల్స్. సూపర్ కదా. అనంతపురం దాకా వచ్చాను నేను. అనంతపురం టౌన్కి వచ్చా 2-3 ఏళ్ల క్రితం. వచ్చినాక ఇంకొద్ది దూరం వెళ్తే 70-80-50 కిలోమీటర్లు వెళ్తే మదనపల్లి వచ్చింది సార్ అన్నారు. వచ్చినా బాగుండేదేమో ఆ టైంలో. ఇవన్నీ తిరగాలి నేను. ముందైతే ఒక చోటకి వస్తే ఎక్కడికో చోటకి. సార్ ఎనీహావ్ హరికృష్ణ, థ్యాంక్ యూ నాన్న. బాగా వర్షం కురిసింది, మీరు అదృష్టవంతులు నాన్న. ఎందుకంటే ఎక్కువ ఇది మన ఏమంటాం, ఈకో మీన్స్ పర్యావరణం బ్యాలెన్స్ ఎక్కువ మీ ఏరియాలో ఉంది. చెట్లు, ఇవన్నీ కొండల మీదే వర్షం కురిసింది చూడండి. ఎందుకంటే ఆ మేఘాలను కొండ ఆపుతుంది. అప్పుడు ఆ కొండకు తగిలిన గాలి, చల్లగాలి కొండ దాటుకుని వెళ్ళలేదు కాబట్టి కొండను ఢీకొని పైకి వెళ్తే మేఘాలకు తాకిద్ది. తాగ్గానే వర్షం కురిసిద్ది. చాతపక్షి అని ఒకటి ఉంటుందట, చాతపక్షి. ఆ పక్షి ఫస్ట్ పొడిస్తే మేఘాన్ని, ఆ తర్వాత నీళ్లు మనకు వస్తాయి. ఎంత గొప్ప కల్చర్ కాళిదాసు రాశాడు చాతపక్షి గురించి. సరే, మస్తాను వాళ్ళు వస్తా, ఆళ్ళగడ్డ వస్తా. హరికృష్ణ, రాత్రి 2 గంటలు వర్షం కురిసింది, ఫుల్ రెయిన్. వెరీ గుడ్. కొంచెం ఈ ఫోన్లో ఆ వర్షాన్ని పంపు హరి, నాకు పంపు హరి, ప్లీజ్ హరి. మస్తాన్ వలి చికెన్ తెచ్చుకొని వెళ్దామని. వద్దొద్దు మస్తాన్ వలి, చికెను నేను పెద్దగా తిన్నాం. మామూలుగా ఒక అడవిలోకి వెళ్ళి టెంట్ వేసుకుని కూర్చున్నాం. ఒక అడవి, వేరే చోట ఎక్కడన్నా అడవికి వెళ్ళి, ప్యూర్ అడవిలోకి వెళ్ళి. షేక్ ఇర్ఫాన్, ఉదయగిరి. అబ్బో నాయను, ఉదయగిరి డిగ్రీ కాలేజీలో ఇర్ఫాన్, విక్రమ్ నా కొలీగ్ ఉన్నారు. విక్రమ్ ఫిజిక్సో కెమిస్ట్రో కంప్యూటర్ సైన్సో చెప్తారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. విక్రమ్ పేరు, మంచి లెక్చరరు. యంగ్ వయసులో ఆయనకి డిఎల్ కొట్టాడు ఆయన, చాలా యంగ్ వయసు. నాకు తెలిసి 27-28 ఉంటాయేమో ఇప్పుడు, అంతే. అది యంగ్ వయసు కింద లెక్క. పోటీ పరీక్షల్లో 26-27కు జాబ్ వచ్చిందంటే. ఫ్యామిలీతోనే ఉన్నట్టున్నారు ఆయన ఉదయగిరి. పైపెచ్చి ఉదయగిరి, నెల్లూరు, భైరవ కోన మీ ఊరు పక్కనే అనుకుంటాను నాకు తెలిసి. అటు వచ్చినప్పుడు ఈ కవర్ చేద్దాం. ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దండయాత్రలకు వెళ్ళినప్పుడు ఉదయగిరి నుంచే తన దండయాత్రలు స్టార్ట్ చేసి ఒరిస్సా వరకు వెళ్ళాడు. ఉదయగిరి వరకు గజపతులు వెళ్ళారు, రాహుత్తర రాయుడు అని. టి హరికృష్ణ, ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రా నాన్న, వెరీ గుడ్ రా. చాలామంది ఉన్నారు పెడతల్లా. మీ డౌట్లు పెట్టండి బాసు. చిన్న చెల్లెళ్ళు, చిన్న తమ్ముళ్ళు పెట్టండి రా, మీకు సబ్జెక్ట్ నేర్పుతాను రా నేను. అర్థం అట్లా మీరు నాకు ఏమంటాం 5 పైసలు ఫ్రీగా ఇవ్వద్దు నాన్న, మీకు నేను నేర్పుతాను రా సబ్జెక్టు. నేను సబ్జెక్ట్ నేర్పినందుకు నాకు పావలా ఇవ్వండి, అంతే తప్ప ఫ్రీగా నాకు ఇవ్వద్దు. అయితే మీరు దీన్ని జీర్ణం చేసుకుని ముందు మరిన్ని విజయాలు సాధించాలి, సరేనా? మరి ఉండనా నేను? ఆళ్ళగడ్డ రావాలి, శ్రీకాళహస్తి. కళ్యాణి మాత్రం శ్రీకాళహస్తి రమ్మని అంటలా, శ్రీకాళహస్తి రావాలి. ఉదయగిరి ఇర్ఫాన్, ఉదయగిరి రావాలి. తర్వాత మదనపల్లి రావాలి హరికృష్ణ. ఎన్ని ఊళ్ళో నేను తిరగాల్సినవి. మీ ఊరు వస్తే అక్కడి నుంచి లైవ్ పెడదాం పొద్దున్నే క్లాసు 8 to 9.
ఓకేనా? ఉంటాను నాన్న. టిఫిన్ చేసేసి చక్కగా కూర్చొని చదవండి. ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్కి వెళ్ళండి, వెళ్ళి సమయం దొరికినప్పుడు చదవండి, నైట్ అంతా చదవండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ మీపై ఆధారపడి ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు ప్లాన్ బి జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక జాబ్ చేయండి, పెద్ద చిన్న చూడకండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడకండి. ఏ జాబ్ అయినా పర్వాలా, ఏ జాబ్ అయినా చేసుకోండి, ఏం పర్వాలేదు. మనం నిలదొక్కునే వరకు, నిలబడే వరకు. ఇప్పుడు మన సివిల్స్లో రవి ఒక అతను కర్ణాటక అతను, తను గొర్రెల్ని మేపుతున్నాడు పొలంలో. సమ్ యాదవ్, తన పేరు ఏదో ఉంది, సిద్ధయ్య యాదవ్ ఏదో సంథింగ్. గొర్రెల్ని మేపుతున్నాడు తను. తనకి పరిగెత్తుకెళ్ళి ఆ ఫీల్డ్ మీద ఆ ఎడారిలాగా ఉంది, అది మేపుకుంటా ఉన్నారు గొర్రెల్ని. అక్కడికి వెళ్ళి నీకు సివిల్స్లో ర్యాంక్ వచ్చిందని ఆ ఊరోళ్ళు పరిగెత్తుకెళ్ళి చెప్పారు. అతను సివిల్స్ రాసి అతను చేస్తున్న పని చిన్న పని అని అనుకున్నాడు. అతను డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏం వరియాల్సి వస్తుంది. టీ షాప్లో పని చేద్దాం, ఏమైంది? జాబ్ వచ్చే వరకు తప్పేముంది? టీ షాప్ పెడదాం, తప్పేముంది? క్యాటరింగ్కి వెళ్దాం, తప్పేముంది? ఓ పాల తెచ్చుకుంటాం, ఇంట్లో ఇస్తాం. ముందు మనం మానసికంగా మారితే ఖచ్చితంగా మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ పాజిటివ్గా మారిపోతాయి. ఉంటాను నాన్న. చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.